హలో 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 రాచెస్టర్ వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే అసెంబుల్ అవ్వండి. డెఫినెట్గా మీ ఫుడ్ లిస్ట్ రెస్టారెంట్స్లో ఈ రెస్టారెంట్ కంపల్సరీగా ఉండాలి. అండ్ ఫస్ట్ మేము ఈ రెస్టారెంట్కి వెళ్ళడానికి రీజన్ మండి ఉంది అని చెప్పేసి, బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఈరోజు మండి అవైలబుల్గా లేదు అని చెప్పి. అక్కడ మెనూ చూసిన కానీ ఇంకా అసలు ఏం అర్థం కాలేదు. ఒక బుక్ ఇచ్చారు, అంత చదవడం ఓపిక లేక ఇంకా సరే అని చెప్పేసి మాకు తెలిసిన డిషెస్ చెప్పాము. అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఆనియన్ ఊతప్పం చెప్పాము. ఆనియన్ కూడా ఎక్కువ ఆనియన్స్ తీసుకొని రండి అని చెప్పి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ సాంబార్ చాలా కొత్తగా ఉందన్నమాట, చాలా బాగా నచ్చింది. ట్రై ఐటమ్ పక్కా ట్రై చేయండి. ఇడ్లీ సాంబార్ అయితే మస్ట్ అండ్ షుడ్, చాలా అంటే చాలా బాగుంటుందని అర్థమైంది సాంబార్ వల్ల. అండ్ మేము చికెన్ తందూరీ చెప్పాము, అది సిజ్లర్స్లో పెట్టించారనమాట. అలా పొగలతో చాలా రోజులైంది అలా చూసి. ఇండియాలో అలా చూశాను అనమాట, దాని తర్వాత ఇక్కడే చూస్తున్నాను. నాకు అసలు తందూరీ అంటేనే ఇష్టం ఉండదు, అలాంటిది నేను ఈరోజు తందూరీ తిన్నాను, కంప్లీట్గా తిన్నాను, అంతా ఎమ్మీగా ఉంది. అండ్ చికెన్ 65 బిర్యానీ చెప్పాము. చికెన్ 65 బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ చాలా ఎక్కువసేపు మ్యారినేట్ చేశారు, అది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ పీసెస్ కూడా ఫ్రై చేసేసి ఇచ్చారు, అందుకే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది డెకరేషన్ వైజ్గా. అండ్ పీనట్స్ క్యాష్యూస్ ఇచ్చారు. పీనట్స్ కొంతమందికి నచ్చదు, అది కావాలి అని అంటే మీరు స్పెసిఫికేషన్స్ చెప్పొచ్చు, వాళ్ళు తీసుకొని వస్తారు దాన్ని బట్టి. అండ్ స్పైస్ లెవెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ దాని తర్వాత గ్రేవీతో రైతాతో తిన్నామన్నమాట. రైతా కొంచెం పుల్లగా అనిపించింది, బట్ తినొచ్చు, తినేసాము. ఇంకా దాని తర్వాత పానీపూరి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. చాలా రోజులైందని చెప్పి, చూడలేదు పానీపూరి ఉందని చెప్పి, అందుకని చెప్పి పానీపూరి తిన్నాము. పానీపూరి కూడా చాలా అంటే చాలా బాగుంది. రెస్టారెంట్ స్టైల్ సర్వింగ్ కూడా చాలా 100% చాలా గుడ్గా ఉంది. అంతే, ఇంకా టు గో బాక్స్ తీసే